నమస్కారం ఎన్ఎస్టీవీ న్యూస్ కి స్వాగతం. నా పేరు సంధ్య. ముందుగా వార్తల్లోని ముఖ్యాంశాలను ఇప్పుడు చూద్దాం. గ్రేటర్ మల్కాజ్గిరి మున్సిపల్ కార్పొరేషన్ కీసరా సర్కిల్ తూముకుంటలో శ్రీ సాయి అనురాగ్ ఫేజ్ 1లో శ్రీ సీతారాముల కళ్యాణోత్సవం అంగరంగ వైభవంగా నిర్వహించారు. అసోసియేషన్ కమిటీ సభ్యులు ఆధ్వర్యంలో ఏ బ్లాక్, బి బ్లాక్ కుటుంబ సభ్యులు పెద్ద సంఖ్యలో జయ శ్రీరామ్ భక్తులు, బంధుమిత్రులు, రాజకీయ నాయకులు ఈ కార్యక్రమంలో పాల్గొని ఆ తరువాత భోజనాల కార్యక్రమం నిర్వహించారు. పూలలు ఎడలు పేమె తల్లి అమ్మ బయలెత్తి రావే, పూల బియ్యాలను పేమె తల్లి అమ్మ బయలెత్తి రా. హైదరాబాద్ అమ్మ భవాని కోరి కురిసెను దేవి అమ్మ రావే భవాని కోరి కురిసెను. మంగళి తాడికొండ నియోజకవర్గం మార్చి 24వ తేదీ భారత సర్వోన్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు దళిత క్రైస్తవుల విషయమై తీర్పు చెబుతూ దళితులు క్రైస్తవ మతం స్వీకరిస్తే ఎస్సీ హోదా రద్దు అవుతుందని తీర్పు చెప్పడం జరిగింది. ఈ తీర్పు దళితుల ప్రాథమిక హక్కుల భంగం ఏర్పడుతుందని బహుజన సమాజ్ పార్టీ గుంటూరు జిల్లా ప్రధాన కార్యదర్శి శృంగారపాటి బాబురావు సుప్రీంకోర్టు తీర్పును తప్పుపట్టారు. శనివారం నియోజకవర్గ కేంద్రమైన తాడికొండ తెలుగు బాప్టిస్ట్ చర్చ్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ స్వేచ్ఛ జీవితానికి, మత స్వాతంత్ర్యానికి, సామాజిక న్యాయమును పొందేటటువంటి హక్కు కోల్పోవటం జరుగుతుందని తెలిపారు. జై భీమ్. నా పేరు శృంగారపాటి బాబురావు, బహుజన సమాజ్ పార్టీ గుంటూరు జిల్లా ప్రధాన కార్యదర్శి, తాడికొండ నియోజకవర్గ ఇన్ఛార్జిగా పనిచేస్తున్నాను. మార్చి 24వ తేదీన సుప్రీంకోర్టు దళితులు మతం మారినట్లయితే ఎస్సీ హోదా రద్దవుతుందని సుప్రీంకోర్టు తీర్పు ఇవ్వడం అనేది జరిగింది. గౌరవ సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి తీర్పుని బహుజన సమాజ్ పార్టీ తీవ్రంగా ఖండిస్తుంది. ఎందుకంటే ఈ యొక్క సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి తీర్పు 1950లో రాష్ట్రపతి ఇచ్చినటువంటి ఒక ఆర్డినెన్స్ని ఆధారంగా తీసుకొని ఈ రోజు వరకు కూడా ఆ ఆర్డినెన్స్ని అమలు చేస్తూ ఆ ఆర్డినెన్స్ని ఆధారంగా చేసుకొని దళితులు కనుక క్రైస్తవ మతంలోకి వెళితే ఎస్సీ హోదా రద్దు చేస్తున్నట్లుగా ప్రకటించడం అనేది జరిగింది. ఇలా ప్రకటించడం అంటే దళితులకు ఉన్నటువంటి రాజ్యాంగబద్ధమైనటువంటి ప్రాథమిక హక్కులను కాలరాయాలనేటువంటి ఒక దురుద్దేశం అని నేను భావిస్తున్నాం. భారత రాజ్యాంగం కల్పించిన స్వేచ్ఛ, సమానత్వపు హక్కు నిర్మల్ జిల్లా బాసర శ్రీ జ్ఞాన సరస్వతి అమ్మవారి క్షేత్రంలో శ్రీరామనవమి ఉత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. శోభాయాత్రలో సర్పంచ్ తీగల వెంకటేష్ గౌడ్, వీడీసీ గ్రామాధ్యక్షుడు నూకం లింగారావు, భజ్రంగ్ దళ్ యువకులు, జై హనుమాన్ దళం, హనుమాన్ గురుస్వాములు, శ్రీనివాస్, గంగేష్, మురళీస్వాములు, యువకులు శోభాయాత్ర ప్రారంభ సమయంలో కొబ్బరికాయను కొట్టి ఉత్సవాన్ని ప్రారంభించారు.
ఇరాన్ యుద్ధం కారణంగా ప్రపంచవ్యాప్తంగా ఇంధన సంక్షోభం నెలకొన్నప్పటికీ మన దగ్గర పెట్రోల్, డీజిల్ ధరలు పెరగకుండా నిర్దిష్ట చర్యలు తీసుకున్న ప్రధాని నరేంద్ర మోదీ గారికి ధన్యవాదాలు. ఇరాన్ యుద్ధం నేపథ్యంలో పెట్రోల్, డీజిల్ వంటి ఇంధన ధరలు పెరుగుతాయేమో, ఇంధన కొరత ఉంటుందేమో అని నిన్నటి వరకు ప్రజలు ఆందోళన చెందారు. ఈరోజు శ్రీరామనవమి సందర్భంగా గౌరవ ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోడీ గారు దేశ ప్రజల ప్రయోజనాల కోసం ఈరోజు తీసుకున్న నిర్ణయం భారతదేశ ప్రజానీకం మీద పెట్రోల్, డీజిల్ భారం పడకూడదని, మరి వివిధ దేశాలలో ఈరోజు పాకిస్తాన్, బంగ్లాదేశ్, యూరోప్ దేశాలలో, చివరకు అమెరికాలో కూడా 30 నుంచి 50% డీజిల్, పెట్రోల్ ధరలు పెరిగిన సందర్భంగా ఆ భారం ప్రజల మీద పడద్దని 13% ఉన్నటువంటి సుంకాన్ని 3% తగ్గించి 10% సుంకాన్ని తగ్గించడమే కాకుండా డీజిల్ మీద పూర్తిగా సుంకాన్ని తీసేసి జీరో సుంకం చేసి దేశ ప్రజలను వారి మీద భారం పడకూడదని తీసుకున్న నిర్ణయాన్ని భారతీయ జనతా పార్టీ తరఫున వారికి ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం. ఒకసారి చూస్తే గల్ఫ్ యుద్ధం వల్ల అనేక దేశాలు ఈరోజు డీజిల్, పెట్రోల్ కొరతతోటి మరియు పెరిగినటువంటి రేట్లతోటి ప్రజలంతా కూడా ఇబ్బంది పడుతున్నటువంటి తరుణంలో భారతదేశంలో అలాంటి భారం పడొద్దని, ప్రజలపైన ఆ భారాన్ని మోపొద్దని ఈరోజు డీజిల్ సుంకాన్ని పూర్తిగా ఎత్తేస్తే తెలంగాణ మాత్రం డీజిల్ మీద, పెట్రోల్ మీద 35% ఈరోజు పెట్రోల్ మీద వ్యాట్ వేసి 27% డీజిల్ మీద వ్యాట్ వేసి భారతదేశంలో ఏ రాష్ట్రంలో లేని విధంగా తెలంగాణ రాష్ట్రంలో అత్యధికంగా వ్యాట్ వసూలు చేస్తున్నటువంటి తెలంగాణ రాష్ట్రం ఈరోజు మరి ప్రజల సంక్షేమం కోసం ఆలోచన చేయకుండా ప్రజల మీద భారాన్ని మోపుతున్నటువంటి ముఖ్యమంత్రి గారు ఒకసారి ఆలోచన చేయాలి. మీరు కూడా డీజిల్, పెట్రోల్ మీద సుంకాన్ని సగం కన్నా తగ్గించాలని భారతీయ జనతా పార్టీ డిమాండ్ చేస్తున్నది. ఈరోజు క్రూడ్ ఆయిల్ ధరలు పెరిగితే ఆ క్రూడ్ ఆయిల్ పెరిగిన ధరలు ప్రజల మీద భారం పడొద్దని డీజిల్ సుంకాన్ని పూర్తిగా తగ్గించినటువంటి, జీరో చేసినటువంటి నరేంద్ర మోడీ గారు పెట్రోల్ మీద కూడా సుంకాన్ని తగ్గించి ప్రజలను వైపు కాపాడుతున్న సందర్భంగా తెలంగాణ రాష్ట్రంలో అత్యధికంగా 35% పెట్రోల్ మీద 27% డీజిల్ మీద భారాన్ని మోపుతున్నటువంటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు వెంటనే ఈ సుంకాన్ని తగ్గించాలని భారతీయ జనతా పార్టీ డిమాండ్ చేస్తున్నది. కేంద్ర ప్రభుత్వం ఒకవైపు ఇంధన కొరత రావద్దని విదేశాంగ విధానాన్ని అవలంబిస్తూ వివిధ దేశాలతోటి, గల్ఫ్ దేశాలతోటి, వివిధ దేశాలతోటి క్రూడ్ ఆయిల్ ఎక్కడ కూడా ఈ రాష్ట్రంలో కొరత ఉండద్దని ఎప్పటికప్పుడు వారితో మాట్లాడి క్రూడ్ ఆయిల్ స్టాక్స్ ని నిల్వలు ఉంచుకుంటే రాష్ట్ర ప్రభుత్వం దీన్ని ఆశగా తీసుకొని అత్యధికంగా వ్యాట్ రూపేణ ప్రజల నడుము విరుస్తున్నటువంటి రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికన్నా కన్ను తెరిచి సామాన్య ప్రజల్ని పన్నుల భారం నుంచి తగ్గించాలని నరేంద్ర మోడీ గారు తీసుకొచ్చినటువంటి విధానంతో ప్రజల సంక్షేమం కోసం ఆలోచన చేసేటువంటి నరేంద్ర మోడీ గారికి ప్రత్యేకంగా ప్రజల తరఫున ధన్యవాదాలు తెలియజేస్తాం. భారత్ మాతాకి జై. రావులపాలెంలో ట్రాఫిక్ సమస్యల పరిష్కారమే ముఖ్య ఉద్దేశంగా శుక్రవారం ఎమ్మెల్యే బండారు సత్యానందరావు, డీఎస్పీ సుంకర మురళీమోహన్, హైవే పీడీ బి కృష్ణమూర్తి, ఆర్ఎండ్బి డిఈ రాజేంద్ర ప్రసాద్, ఎంపీడీఓ సుబ్రహ్మణ్యం, ఎంఆర్ఓ ముక్తికేశ్వరరావు మరియు రావులపాలెం పంచాయతీ సెక్రటరీ దుర్గా ప్రసాద్ తదితర అధికార బృందంతో రావులపాలెం ఎంపీడీఓ కార్యాలయం వద్ద సమీక్షా సమావేశం నిర్వహించారు. ఆక్రమణలను తొలగించి ట్రాఫిక్ సమస్యలను పరిష్కరించాలన్నారు. రహదారి ఆక్రమణలను తొలగించాలన్నారు. సర్వీస్ రోడ్లను వెడల్పు చేసి డ్రైన్లు నిర్మించి సౌకర్యవంతంగా చేయాల్సిన అవసరం ఉందన్నారు.
ఈ మరొక క్యాంపస్ నేను ఆల్రెడీ ఒక నమ్మన్నాను. నిర్మల్ జిల్లాలోని వైద్యుడిపై జరిగిన దాడిని ఖండిస్తూ బైన్సాలో డాక్టర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో నిరసన చేపట్టారు. అసోసియేషన్ గౌరవ అధ్యక్షులు దామోదర్ రెడ్డి నేతృత్వంలో వైద్యులు అంబేద్కర్ విగ్రహం వద్ద నల్ల బ్యాడ్జీలు ధరించి నిరసన వ్యక్తం చేశారు. అనంతరం సబ్ కలెక్టర్ కార్యాలయంలో వినతి పత్రం సమర్పించారు. వైద్యులకు రక్షణ కల్పించాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందని, నిందితులపై కఠిన చర్యలు తీసుకోవాలని వారు డిమాండ్ చేశారు. సైలెంట్ ప్రొటెస్ట్ మీకు ఒక మెమోరాండం సబ్మిట్ చేస్తాం. ఇలాంటి విషయాలు మంచి మంచి జరగకూడదు. ఆ యూనిటీ మేము చూపెట్టాలి. డాక్టర్స్ మీద దాడి అనేది ఒక సామాజికంగానే తప్పు పని. అందుకే ఎవరు కూడా ఈ స్టెప్ తీసుకోకుండా సార్ చెప్పినట్టు మీకు ఏది కూడా ప్రాబ్లం ఉన్నా ఒక సిస్టమ్ ఉన్నది. ఆ సిస్టమ్ ద్వారా మీరు అప్రోచ్ అయితే దానికి పరిష్కారం దొరుకుతుంది. కానీ మీరు తప్పు చేయడం వల్ల సొసైటీలో ఒకటి తప్పైన పని చాలా అవుతుంది, మెసేజ్ వస్తుంది. ఆ పని ప్లీజ్ ఎవరు చేయకండి. ఎవరి మీద మీరు దాడి చేయకూడదు. చేస్తే కఠినంగా శిక్ష కూడా వేయడం జరుగుతున్నది. ఇన్సిడెంట్స్ మీకు కూడా తెలుసు. ఇదివరకు కూడా గవర్నమెంట్ దగ్గర కూడా మా డాక్టర్స్ రిప్రజెంట్ చేయడం జరిగింది. బేసిక్గా డాక్టర్స్ అందరూ సర్వీస్ కోసమే, సర్వీస్ మోడల్తోటే పనిచేస్తుంటారు. కానీ వాళ్ళ మీద దౌర్జన్యం జరగడం అనేది అన్యాయం. ఇటువంటి ముందు జరగొద్దని ఈ ప్రెస్ వాళ్ళు కానీ సొసైటీ కానీ ముందుకొచ్చి ఇటువంటి జరగకుండా చూడాలని మేము మీ అందరికీ రిక్వెస్ట్ చేస్తున్నాం. పొరపాట్లు ఏమైనా జరిగితే దానికి ఒక వ్యవస్థ ఉంటుంది, పోలీస్ వ్యవస్థ ఉంటుంది, మీరు కంప్లైంట్ చేయవచ్చు. అదేవిధంగా ఇప్పుడు మాకు అన్యాయం జరిగింది కాబట్టి దానికి కూడా న్యాయం జరగడానికి అందరూ సహకరించాలని కోరుకుంటున్నాం. ఇల్లంతకుంట మండలంలో శ్రీరాముడి కళ్యాణం చాలా ఘనంగా జరుగుతుంది. వేద పండితుల సాక్షిగా మంత్రాల సాక్షిగా కార్యక్రమంలో మనతో పాటు బీజేపీ పార్టీ జిల్లా ఉపాధ్యక్షుడు సంపత్ కుమార్ గారు ఉన్నారు. ఈ ఉదయం నియోజకవర్గానికి ఇన్ఛార్జ్ కూడా చెప్పొచ్చు. మరి వారి మాటల్లో మరి ఏమంటారు చూస్తాం. నమస్తే. ముందుగా మీకు శ్రీరామనవమి శుభాకాంక్షలు. సో ఎట్లా అనిపిస్తుంది ప్రభుత్వం ఏర్పాట్ల గురించి? ఎలా ఈ యొక్క జమ్మికుంట పట్టణ మండల మరియు జిల్లా ప్రజలందరూ కూడా శ్రీరామనవమి శుభాకాంక్షలు. మరి ఇల్లంతకుంట సీతారామచంద్ర దేవస్థానాన్ని అపరభద్రాద్రి దేవస్థానంగా మరి ప్రాంతంలో పిలవడం జరుగుతుంది. ఇక్కడ పురాతన కాలం నుండి కూడా బ్రహ్మోత్సవాలు ఘనంగా జరగడం జరుగుతుంది. మరి ఇప్పుడున్నటువంటి రాష్ట్ర ప్రభుత్వం ఇక్కడ ఏర్పాటు చేయడంలో పూర్తిగా కూడా వైఫల్యం చెందని చెప్పడం జరుగుతుంది. ఎందుకంటే భక్తుల సౌకర్యార్థం మరి 10 రోజుల నుండే ముందుగా నుండే అనేక రకాల వసతులు ఏర్పాటు చేసినప్పటికీ మరి యొక్క రాష్ట్ర ప్రభుత్వం రాజకీయ కోణంలో చూస్తూ మరి పబ్బం కట్టుకున్న తప్ప ఎక్కడ కూడా ఈ యొక్క హిందూ ఉత్సవాలకు ప్రాధాన్యత ఇవ్వడానికి ఈ రోజు అరకొర వసతులు ప్రధాన కారణం అని చెప్పి నేను భావిస్తాను. ఎందుకంటే మరి యొక్క జిల్లాలోనే అతిపెద్ద దేవస్థానంగా పిలువబడే వేలాది మంది భక్తులు దర్శించుకున్నటువంటి యొక్క ఉత్సవాలు, మళ్ళా ముఖ్యంగా ఈ ప్రధాన ఘట్టమైనటువంటి ఈ రోజు సీతారామచంద్ర స్వామి యొక్క
కళ్యాణం కూడా ఈ రోజు బ్రహ్మాండంగా జరుగుతుంది. మరి సరే ఏది ఏమైనప్పటికీ భక్తులు వారి విశ్వాసాన్ని మరి రోజు రోజు కూడా పెంపొందించుకొని పెద్ద ఎత్తున కూడా ఏర్పాటు లేకపోయినా వచ్చి ఈ రోజు వీక్షించడం నిజంగా కూడా శుభసూచకం. మరి రాబోయే రోజుల్లో ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వం ఈ యొక్క ఇల్లంతా కూడా దేవస్థానానికి అధిక ప్రాధాన్యత ఇచ్చి ఉత్సవాలు ఇంకా ఘనంగా జరపాలని మాత్రం తప్పకుండా మేము డిమాండ్ చేస్తాం ప్రభుత్వాన్ని. గత ప్రభుత్వానికి ఈ ప్రభుత్వంలో జరిగినటువంటి ఏర్పాట్లకు ఏర్పాటు సంబంధించినటువంటి అధికారులకు అలాగే పోలీసు బలగాలకు వారు ప్రజలకు చేస్తున్నటువంటి సంరక్షిస్తున్నటువంటి తీరుని బట్టి మీరు ఆ విషయంలో అంటే భద్రత ఏర్పాట్లు చెప్పారు. కానీ ఇప్పుడు పోలీసులు ఇప్పుడే మేము చేశాం భద్రత ఏర్పాట్లు తోపులాట పోలీసులకు భక్తులకు మధ్య తోపులాట జరగడం జరిగింది. మరి అటు విషయాలపైన మీరు ఏమంటారు? తప్పకుండా గతంలో గౌరవ ఈటల రాజేందర్ గారు ఈ ప్రాంతానికి ఎమ్మెల్యేగా మంత్రి ఉన్న టైంలో 2021-22 కంటే ముందు ఇక్కడ వారే ప్రత్యేకంగా ఎమ్మెల్యే మంత్రి హోదాలో ఎప్పటికప్పుడు అధికారులతో పర్యవేక్షించి ప్రజలకు ప్రధానమైనటువంటి మరి ఒక ప్రియారిటీ ఇచ్చి ఎక్కడ కూడా అసౌకర్యం జరగకుండా భక్తులకు అనేక రకాల ఏర్పాటు చేయడం జరిగింది. ఈ రోజు యొక్క కళ్యాణ మండపం అంతా కూడా ఈటల రాజేందర్ గారి యొక్క కృషితో ఏర్పాటు చేసినటువంటి ఎప్పుడైతే ఈటల రాజేందర్ ఎమ్మెల్యే ఇక్కడ వెళ్ళిపోయిన తర్వాత గతంలో పాలించినటువంటి పాలకులు కానీ ఇప్పుడున్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం కానీ ఇవన్నీ కూడా వారి యొక్క పార్టీ కార్యక్రమాలను నిర్వహించడానికి ప్రయత్నం చేస్తుంది. ఎందుకంటే ఇప్పుడు దేవుని దగ్గర పోయి మనం చూసినట్లయితే మనకు అర్థమైంది అక్కడ అందరూ కూడా కాంగ్రెస్ పార్టీ చెందినటువంటి కార్యకర్తలు తప్ప ముందట ఎక్కడ కూడా కారణం అని చెప్పి మేము ఒక అద్దం పట్టే విధంగా కనబడుతుంది. కానీ రాబోయే రోజులైనా ఇలాంటి మాని మరి యొక్క భక్తులకు ప్రాధాన్యత ఇచ్చి బ్రహ్మాండంగా ఏర్పాటు చేయాలని చెప్పి మేము విజ్ఞాపిస్తాం. మరి తోపులాట విషయంలో కూడా మరి పోలీస్ సిబ్బంది వాస్తవం కూడా నేటి కూడా కొంత వాళ్ళు ప్రయత్నం చేస్తున్నప్పటికీ సరే అనేక రకాల కారణాలు కావచ్చు. ఏదేమైనప్పటికీ భక్తులకు ఇబ్బంది లేకుండా చేయాల్సిన బాధ్యత తప్పకుండా ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వం చెప్పి తెలియజేస్తూ ఈ రోజు జరిగినటువంటి వైఫల్యాలకు ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వం యొక్క టెంపుల్ సంబంధించిన కమిటీ ఈఓ గారి బాధ్యత అని చెప్పి అట్లాగే మనకు ఎన్ని సంవత్సరాలుగా వేచి చేసినటువంటి అయోధ్య రామాయణంలో అక్కడ గుడి నిర్మాణం జరిగింది. అట్లాగే ఇప్పుడు గత ప్రభుత్వంలో శ్రీరామనవమికి ఎంతమంది ప్రజలు వచ్చారు, ఇప్పుడు వచ్చారు అంటే భక్తుల తాకిడి పెరిగిందా తగ్గిందా ఏ విధంగా? అంటే వాస్తవం కూడా ఇంకా రోజు రోజు కూడా ప్రజల లోపల భక్తిభావం పెరుగుతుంది. ఎందుకంటే గౌరవ నరేంద్ర మోడీ గారు ఈ దేశానికి ప్రధాని తర్వాత మరి గతంలో పాలించే కాంగ్రెస్ పార్టీ అనేక రకాల ఈ యొక్క ప్రజల మధ్య వైషమ్యాలతో హిందూ మతాన్ని కొంత తగ్గించే ప్రజలను హిందూ ఉత్సవాలను తగ్గించే ప్రయత్నం చేయడం జరిగింది. కానీ ఈ యొక్క దేశానికి 2014లో ప్రధాని నరేంద్ర మోడీ వచ్చిన తర్వాత ఈ యొక్క దేశమే హిందూ దేశం, హిందూ ఉత్సవాలను బ్రహ్మాండాలు జరపాలని చెప్పి మరి దేశంలో అనేక ప్రాంతాల్లో కూడా ప్రాధాన్యత ఇచ్చి ఈ రోజు దీని ద్వారా ప్రజల్లో కూడా ఒక భక్తిభావం ఉంటుంది. రోజు రోజు కూడా గుళ్ళలో భక్తుల సంఖ్య పెరిగింది. హిందూ భావం పట్ల హిందూ దేవతల పట్ల కూడా ఒక నమ్మకం ఒక విశ్వాసంతో ఈరోజు పెద్ద ఎత్తున వస్తుంది. మరి అక్కడ అయోధ్య రామ మందిరం పెద్ద ఎత్తున ఉత్సవం జరిగినప్పటికీ ఇక్కడ కూడా జనాలు తగ్గలేదు, పెద్ద ఎత్తున రావడం జరుగుతుంది. శుభసూచకం. ఇల్లంతకుంట సీతారామచంద్ర స్వామి కళ్యాణము రంగరంగ వైభవంగా వేద మంత్రాలతో పండితులతో అత్యధిక సంఖ్యలో భక్తులు, ప్రజాప్రతినిధులు, అధికారులు అధిక సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు. అట్టి కార్యక్రమం పోలీస్ ఆఫీసర్లు బందోబస్తుతో భక్తజనాన్ని కంట్రోల్ చేస్తూ ఇటీ కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో అన్ని పార్టీల ప్రజాప్రతినిధులు భక్తితో పాల్గొన్నారు. హుజరాబాద్ నియోజకవర్గం జమ్మికుంట ప్రాంతంలో గల ఇల్లంతకుంట ప్రాంతంలో చాలా ఘనంగా వేద పండితుల మంత్రాల సాక్షిగా శ్రీరాముని కళ్యాణం చాలా కన్నుల విందుగా జరిగింది, చాలా ఘనంగా జరిగింది. మరి కార్యక్రమం గురించి కాంగ్రెస్ పార్టీ ఈ నియోజకవర్గ ఇన్ఛార్జ్ ప్రణవ్ గారు ఉన్నారు మనతో పాటు. చెప్పండి సార్, ఎలా అనిపిస్తుంది ఇక్కడ కార్యక్రమం? బ్రహ్మాండంగా ఎప్పుడు ప్రతి సంవత్సరం అంగంగ వైభవంగా ఇక్కడ కళ్యాణం జరుగుతుంది. ఈసారి జిల్లా మంత్రి పొన్నం ప్రభాకర్ గారు మరి అధికారికంగా తలంబరాలు ముత్యాల హారం తీసుకొచ్చి సమర్పించడం జరిగింది. మరి కార్యక్రమం మా జిల్లా నుంచి మా గ్రంథాలయ చైర్మన్ సత్తు మల్లేష్ గారు కూడా వచ్చిండ్రు. అందరి దాదాపు 1,00,000 మంది లాగా మేము ఊహించుకుంటాం. ఇక్కడ భోజనాలు ముఖ్యంగా మిల్లర్లు బ్రహ్మాండంగా ఉచితంగా అన్నదాన కార్యక్రమం చేస్తారు. వాళ్ళకు కూడా ఈ సందర్భంగా కృతజ్ఞత ధన్యవాదాలు. ఇంకా పోలీస్ సిబ్బందికి
ఆర్డీఓలు, ఎంఆర్ఓలు, అడిషనల్ అందరికీ బ్రహ్మాండంగా అరేంజ్మెంట్స్ చేసిండ్రు. సో ఆ రాముల వారి ఆశీర్వాదాలు అందరిపైన ఉండాలి, ప్రజలందరూ సంతోషంగా ఈ బ్యారికేషన్ కానీ ఏదున్నా వాళ్ళ ఆశీర్వాదాలు ఉండాలని కోరుకుంటున్నాను. గత ప్రభుత్వంలో జరిగినటువంటి శ్రీరామనవమి కళ్యాణానికి మరి మీ ప్రభుత్వంలో జరిగినటువంటి కొన్ని మార్పులు ఏమైనా చెప్పగలుగుతారా? మార్పులు ఉంటే ఘనంగా ప్రొసీజర్ అయ్యగారులో దేవుడి దగ్గర కులాలు, మతాలు, రాజకీయ పార్టీలు ఉండవు. ఖచ్చితంగా ఏ రకంగా సాంప్రదాయంగా చేయాలో ఆ రకంగానే బ్రహ్మాండంగా చేశారు ఈసారి. ఇంకా ఈసారి లాస్ట్ టైం కంటే డెకరేషన్ బాగా చేశాం, అందరు అదే అంటున్నారు. భోజనాలు వస్తువులు కూడా ఈసారి మేము చాలా కౌంటర్లు పెట్టడం జరిగింది. సో ఈ రకంగా బ్రహ్మాండంగా ఎవ్వరికి ఇబ్బంది జరగకుండా 1,00,000 మంది ఎక్స్పెక్ట్ చేస్తున్నారు భోజనాలకు, ఎవ్వరికి ఇబ్బంది కాకుండా చేస్తున్నారు. కడప జిల్లా దువ్వూరు మండల కేంద్రంలోని శ్రీ సీతారామచంద్రస్వామి ఆలయంలో శ్రీరామనవమి వేడుకలు వైభవంగా నిర్వహించారు. ఆలయ అర్చకులు నరసింహమూర్తి అధ్యక్షతన వేకువజాము నుండే పూజాది కార్యక్రమాలు నిర్వహించారు. ఆలయ ప్రాంగణం వీధుల వెంట విద్యుత్ అలంకారములు, చలువ పందిళ్లు వేశారు. మధ్యాహ్నం మంగళ వాయిద్యాలు, వేదమంత్రాల నడుమ శ్రీ సీతారాముల కళ్యాణం వేడుకగా నిర్వహించారు. అనంతరం ఆలయ కమిటీ, గ్రామ పెద్దల సహకారంతో గ్రామస్తులకు అన్నప్రసాద వితరణ కార్యక్రమం నిర్వహించారు. గురుభ్యో నమః. హరి ఓం. తదేవ లగ్నం సుదినం తదేవ తారాబలం చంద్రబలం విద్యాబలం తదైవ లక్ష్మీపతే తేంగృగామి సుముహూర్తో సుప్రతిష్ఠితమస్తు. ఆస్తిక మహాశైలకు, దువ్వూరు గ్రామ ప్రజలకు, కమిటీ కార్యనిర్వాహకులకు మరియు దువ్వూరు గ్రామేతర భక్తులందరికీ కూడా ముందుగా శ్రీరామనవమి పర్వదిన శుభాకాంక్షలు తెలుపుకుంటూ నేడున శ్రీ సీతారామచంద్రస్వామి దేవస్థానమందున సీతారామచంద్రస్వామి కళ్యాణ మహోత్సవము, అన్నదాన కార్యక్రమం మహావైభవంగా జరుటకు పెద్దలు నిశ్చయించినారు. అదేవిధంగా ప్రాతకాలమందున పూజా కైంకర్యమును నిర్వహించుకొని రాముల వారికి అభిషేకమును మరియు అష్టోత్తర శతనామాలతో శ్రీ సూక్త పురుషూక్త విధి విధానంగా పూజా కార్యక్రమం నిర్వహించుకుని మధ్యాహ్నం 11:30 అభిషిర్లగ్నమందున కర్కాటక లగ్నమందున శ్రీ స్వామివారి కళ్యాణ మహోత్సవము అత్యంత వైభవంగా జరుపుకుంటున్నాము. కాబట్టి 50 మంది ఈ భక్తాదులందరూ కూడా విచ్చేసి స్వామివారి సేవలో పునరంకితులై ఈ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించి స్వామివారి యొక్క కృపకు పాత్రులు కాగలరని మరీ ఆశిస్తున్నాం. అంతేగాక ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నటువంటి కమిటీ సభ్యులు, కమిటీ కార్యకర్తలు మరియు భక్తాదులెల్లరూ కూడా గ్రామేతర భక్తాదులందరూ కూడా కృతజ్ఞతాభివందనంగా ఈ కార్యక్రమానికి సహాయ సహకారాలు ధన కనక వస్తు వాహనములన్నీ సమర్పిస్తూ అన్నదానాన్ని దిగ్విజయంగా చేస్తూ స్వామివారి కళ్యాణ మహోత్సవాన్ని అత్యంత వైభవంగా జరపడానికి, అంతేకాకుండా రాత్రికి ఆ స్వామివారి హరికీర్తన అమృతాన్ని ఆలయంలో నిర్వహిస్తున్నారు. కాబట్టి ప్రతి కార్యక్రమంలోనూ కూడా శ్రీరాముని యందు ఉడతా భక్తిలాగా మనం ఎవరికి తోచిన సహకారాన్ని అందిస్తూ వ్యయ ప్రయాసలకు వచ్చి ఈ కార్యక్రమాన్ని దివ్యంగా జరుపుటకు అందరికీ కూడా కృతజ్ఞతావందనం సమర్పిస్తూ ఈ కార్యక్రమాన్ని ఇక ముందు కూడా అత్యంత వైభవంగా జరుపుటకు ఈ కళ్యాణ మహోత్సవానికి సమాప్తమవుతున్నాం. జమ్మికుంట ప్రాంతంలోని ఇల్లందకుంట ప్రాంతంలో శ్రీరామ నవమి అనేది చాలా ఘనంగా జరుగుతున్నాయి. మరి ఇటు సందర్భంలో మనతో పాటు కరీంనగర్ జిల్లా మాజీ జడ్పీ చైర్పర్సన్ గారు ఉన్నారు. వారితో ఈరోజు మాట్లాడదాం. అక్క నమస్తే అక్క. ముందుగా మీకు శ్రీరామనవమి శుభాకాంక్షలు. ఎలా అనిపిస్తుంది అక్క ఈరోజు ఈ ఏర్పాట్లు ఎలా ఉన్నాయి మీకు? థ్యాంక్ యూ. మీ అందరికీ మరియు తెలంగాణ వ్యాప్తంగా శ్రీరాముని కళ్యాణ శుభాకాంక్షలు తెలుపుతున్నాను. రాముడు అందరి బంధువుడు, రాముడు అందరి వాడు. ఇలా రామ బంధువులందరికీ పేరు పేరున నేను శిరస్సు వంచి నమస్కరిస్తున్నాను. ఈ ఇల్లంతకుంటకి ఒక చరిత్ర ఉంది. భద్రాచలం తర్వాత ఇల్లంతకుంట చరిత్ర ఉంది. ఈ చరిత్రలో నేను కని విని ఎప్పుడు ఇక్కడ చూడలేదు. ఇట్లా నేను ఒక 20 సంవత్సరాల పొలిటికల్ లీడర్గా చూస్తున్నా. కానీ ఎప్పుడు దగ్గర ఒక 1,00,000 మంది వస్తారు, కానీ ఇప్పుడు ఎక్కడ మంది లేరు, జనం లేరు, ఏం లేరు. మరి జనం ఎందుకు ఇట్లా దేవుడిని వ్యతిరేకిస్తుండ్రు, దేవుడా మరి వాళ్ళని వ్యతిరేకిస్తుండ్రు అర్థమైతే లేదు. ఈ ప్రభుత్వం పట్టించుకున్న పాపాన అవ్వలేదు. ఎక్కడ కనీసానికి జనానికి ఏమంటారు ఒక ప్రోటోకాల్ లేదు, పద్ధతి లేదు, పాడలేదు.
మా వెహికల్ మా కొంతమంది అక్కడికి వస్తుంటే ఆ జనాన్ని అట్నుండే తరలిస్తున్నారు. పోలీసు వాళ్ళు అతి ఉత్సాహం చేస్తున్నారు. అందుకనే జనాన్ని కూడా ఈ ఎండలో మండుటెండలో కూడా లెక్క చేయకుండా ఏ దారి గుండా పడితే ఆ దారి గుండా ప్రజలు వస్తున్నారు. చాలా గొప్ప రోజు ఈ రోజు రాముడు కళ్యాణం శుభసూచకం. అంటే ఎయిర్పోర్ట్లలో లోపం మీకు ఎక్కడ కనిపిస్తుంది అంటే మీరు స్పష్టంగా చెప్పింది ఏంటంటే పోలీసులు అత్యుత్సాహం చూపిస్తా ఉన్నారు, ఎయిర్పోర్ట్లలో లోపం జరుగుతూ ఉంది, మాకు ప్రోటోకాల్ ఏది వహించట్లేదు అని చెప్తున్నారు. మరి ఎయిర్పోర్ట్లలో నిజంగా ఎక్కడ లోపం జరిగిందంటారు? ఇక్కడికి నేను ఒక జిల్లా పరిషత్ చైర్మన్గా ఉన్నా. ఇక్కడికి కలెక్టర్ వచ్చేది, ఇక్కడికి ఆర్డీఓ గారు వచ్చేది, సిపి గారు వచ్చేది, ఏసీపీ గారు వచ్చేది. పోలీసు వాళ్ళు మన ఇక్కడికి వచ్చి ఇక్కడ ప్రజలకి బందోబస్తుగా ఉండేది. ఒకప్పుడు మంచి పరిపాలన నడిచింది, కానీ ఇప్పుడు ఆ పరిపాలన నడుస్తలేదు. గత సంవత్సరం నుండి ఇప్పటి వరకు చూస్తే ఏమంటారు వాళ్ళకు వాళ్ళే ప్రోటోకాల్ వాళ్ళకు వాళ్ళే ఉన్నారు. కానీ రాజకీయ నాయకులకు కాదు ఇది కళ్యాణం, ప్రజల కొరకు లోక కళ్యాణం కొరకు రాముని కళ్యాణం నడుస్తుంది. కాబట్టి అందరూ సమానంగానే పోవాలి, అందరికీ మర్యాద ఇవ్వాలి. ఆ గౌరవం దక్కాలంటే మనం వాళ్ళు చూసే దాంట్లో తేడా రావద్దు. పోలీసు వాళ్ళు వాళ్ళ డ్యూటీ వాళ్ళు చేయనియండి, కానీ అతి ఉత్సాహం చేసి జనాన్ని భయభ్రాంతులకు గురి చేసి ఆ ఓన్లీ కాంగ్రెస్ నాయకులకే వచ్చి కాంగ్రెస్ నాయకులే వత్తాసు వాళ్ళకి వాళ్ళ ప్రోటోకాల్కే వాళ్ళకే ఇచ్చేస్తే ప్రోటోకాల్ అనేది కాదు. ఇక్కడ ఏ ప్రభుత్వమైనా, ఏ ప్రజలైనా, ఏ ప్రభుత్వ అధికారులైనా, ఏ ప్రజాప్రతినిధులైనా ప్రజల కోసమే ఉన్న విషయం అని గుర్తించాలని మీరు అంటారు. సో ఇదండి ఈ జమ్మికుంట ప్రాంతంలో జరుగుతున్నటువంటి శ్రీరామనామ కళ్యాణంలో పోలీసులనే అత్యుత్సాహం, అధికారులనే అత్యుత్సాహం ప్రవర్తిస్తున్నారు, ఏ ప్రోటోకాల్ కూడా వేయించట్లేదు అని చెప్పి మాజీ జెడ్పీ చైర్పర్సన్ అయినటువంటి విజయ్ గారు తెలియజేశారు. కరీంనగర్ జిల్లా హుజూరాబాద్ నియోజకవర్గం ఇల్లంతకుంటలో శ్రీరామనవమి వేడుకలు ఘనంగా నిర్వహించబడ్డాయి. ఇట్టి సందర్భంగా జరిగిన శ్రీరామ కళ్యాణ మహోత్సవానికి వేలాది మంది భక్తులు తరలివచ్చారు. ఇటీ సందర్భంగా ఆర్యవైశ్య సేవా సంఘం ఆధ్వర్యంలో భక్తులకు విశిష్ట సేవలు అందించారు. ఆనపూర్ణ ఆర్యవైశ్య సేవా సత్సంగ్ నిర్వహణలో దాతల సహకారంతో భక్తులకు అన్నదాన కార్యక్రమం చేపట్టి సేవాభావాన్ని చాటారు. శ్రీరామ కళ్యాణానికి విచ్చేసిన భక్తులకు విస్తృతంగా అన్న వితరణ నిర్వహించినట్లు సంఘ సభ్యులు తెలిపారు. సీతారామచంద్రస్వామి ఇల్లంతకుంట అపర భద్రాద్రిగా వెలిసిన పేరుగాంచిన భద్రాచలం తర్వాత ఇది రెండవది. ఈ రెండవ భద్రాచలంలో పేరుగాంచిన రెండో దానికి పురస్కరించుకొని మా అన్నపూర్ణ ఆర్యవైశ్య సేవా సంస్థానం ద్వారా మేము 3 సంవత్సరాల నుండి మేము అన్నప్రసాద వితరణ చేయడం జరుగుతుంది. ఈ అన్నప్రసాద వితరణలో భాగంగా వచ్చే యాత్రికులకు ఎలాంటి లోటుపాట్లు లేకుండా అన్నప్రసాద వితరణ చేయడం జరుగుతున్నది. కాబట్టి మా స్వచ్ఛంద సేవా కార్యక్రమంలో భాగంగా ఇది కార్యక్రమం అని చెప్పని మేము చేయడం జరుగుతుంది. ఇది ఈ కార్యక్రమానికి చేయడం కాకుండా ప్రతి నిత్యం కూడా మేము అన్నపూర్ణ ఆర్యవైశ్య సేవా సంస్థానం ద్వారా వైశ్యులకు ప్రతిరోజు ప్రతినిత్యం భోజనము ఏర్పాటు చేసి అందరికీ వినియోగం చేయడం జరుగుతున్నది. కావున ఇట్లాంటి కార్యక్రమాలకు మేము స్వచ్ఛంద సేవా కార్యక్రమంగా భావించి మేము 30 మంది కమిటీ సభ్యులతో మేము ఈ కమిటీ జై వాసవి మాత సీతారామచంద్రస్వామి కృపా కటాక్షాలు మా 30 మంది కమిటీ సభ్యులపై ఉండాలని చెప్పని భగవంతుని మనసారా కోరుకొనుచున్నాము. జై శ్రీరామ్, జై వాసవి మాతాకి, అన్నపూర్ణ మాతాకి. ఈ సందర్భంగా అన్నపూర్ణ ఆర్యవైశ్య సేవా సంస్థాన్ ఇల్లంతకుంట నిత్యాన్న సత్రం ద్వారా సుమారు 1000 నుంచి 1200 మంది భక్తులకు దాతల సహాయ సహకారాలతో అన్నప్రసాద వితరణ కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. ఈ కార్యక్రమానికి సహకరించిన దాతలందరికీ పేరు పేరున ప్రత్యేక ధన్యవాదాలు. గతంలో అందరికీ ప్రతి శ్రీరామనవమి సందర్భంగా అన్నప్రసాద వితరణ చేస్తున్నాం. భవిష్యత్తులో కూడా ప్రతి సంవత్సరము కార్యక్రమాన్ని కంటిన్యూ చేస్తామని భక్తులందరికీ ఈ సందర్భంగా తెలియజేస్తున్నాము. ఇదే కాకుండా ప్రతినిత్యము ఆర్యవైశ్యులకు ఇక్కడ మధ్యాహ్నం 12 నుంచి 2 గంటల వరకు ఎంతమంది ఆర్యవైశ్యులు వచ్చినా వారికి భోజన వసతిని ఏర్పాటు చేస్తున్నాం. ఈ అవకాశాన్ని సంబంధిత ఆర్యవైశ్య సోదరులను వినియోగించుకొని అన్నపూర్ణ ఆర్యవైశ్య సంస్థానంకు భవిష్యత్తులో సహాయ సహకారాలు అందించగలరని ఈ సందర్భంగా కోరుకోవడం జరుగుతుంది. జై శ్రీరామ్.